ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. తండ్రి యొక్క దుఃఖానికి కారణం అడిగిన రామునికి కైకేయి రాజును తాను అడిగిన 2 వరాల గురించి చెప్పి రాముడు పట్టాభిషేకాన్ని వదులుకొని జటాధారిగా దండకారణ్యానికి వెళ్ళాలని చెప్పింది. కైకేయి ఆడిన ఆ మాటలను వింటే సామాన్య మానవులకు గుండె బద్దలవుతుంది. కానీ కామక్రోధాది అరిషడ్వర్గాలను జయించిన రాముడు ఏమాత్రం బాధపడకుండా ఆమెతో, అమ్మా, నీవు చెప్పినట్లే చేస్తాను. రాజుగారి ఆజ్ఞను శిరసావహిస్తాను. ఈ అయోధ్య నగరాన్ని వదిలి జటాధారినై వనాలకు వెళ్తాను. నీవు కోపాన్ని విడిచిపెట్టి ప్రసన్నంగా ఉండు. నాన్నగారు ఆజ్ఞాపిస్తే ఏ పనైనా నేను చేస్తానని ఆయనకు తెలుసు కదా. భరతుని రాజ్యాభిషేకం గురించి నాన్నగారు స్వయంగా నాతో చెప్పనందుకు నాకు బాధగా ఉంది. నా సోదరుడైన భరతుని కోసం రాజ్యమే కాదు, సకల సంపదలు, నా ప్రాణాలు ఇవ్వమన్నా ఇస్తాను. అలాంటిది నా తండ్రి ప్రతిజ్ఞ చేసి అందుకోసం రాజ్యాన్ని ఇవ్వమంటే నేనెందుకు కాదంటాను? అయ్యో, నాన్నగారు నేలవైపు చూస్తూ కన్నీరు కారుస్తున్నారెందుకు? అమ్మా, నీవు ఆయనను ఓదార్చు. రాజాజ్ఞను అనుసరించి వేగంగా వెళ్లే గుర్రాలను భరతుని మేనమామ ఇంటికి పంపమని చెప్పండి. నేను ఈ క్షణమే దండకారణ్యానికి బయలుదేరుతాను అని అన్నాడు. రాముని వనవాస గమనానికి తహతహలాడుతున్న కైకేయి పరమానందంతో, రామా, అలాగే చేద్దాం. వేగంగా వెళ్లే గుర్రాలను భరతుని వద్దకు పంపుదాం. నీవు తక్షణమే వనవాసానికి బయలుదేరు. ఆలస్యం చేయకు. నీ తండ్రి నీతో మాట్లాడడానికి సిగ్గుపడుతున్నాడు. ఆయన నీతో మాట్లాడడం అంత ముఖ్యం కాదు. రామా, నీవు త్వరగా బయలుదేరు. నీవు నగరం నుండి వనానికి వెళ్లే వరకు నీ తండ్రి స్నానం చేయడు, అన్నం తినడు అని అన్నది. కైకేయి మాటలు వింటున్న దశరథుడు భరించలేని దుఃఖంతో మూర్ఛపోయాడు. రాముడు ఆయనను లేపి కూర్చోబెట్టాడు. ఆమె మాటలకు ఏమాత్రం దుఃఖించని రాముడు ఆమెతో, అమ్మా, నాకు రాజ్యంపైన ఎలాంటి అపేక్ష లేదు. తండ్రిగారికి సేవలు చేయడం, ఆయన ఆజ్ఞను పాలించడం నాకు పరమధర్మం. తండ్రిగారు స్వయంగా నాతో చెప్పకపోయినా మీరు చెప్పారు కదా, నాకదే చాలు. నేను 14 ఏళ్ళు వనాలలో నివసిస్తాను. ఓ కైకేయి మాత, నన్ను శాసించడానికి నీకే అధికారం ఉంది. నీ ఆజ్ఞ ఎలాంటిదైనా నేను శిరసావహిస్తాను. నీవే నాతో స్వయంగా చెప్పి ఉండవచ్చు. నాన్నగారికి చెప్పి ఆయనకు బాధ కలిగించకుండా ఉండాల్సింది. నీవు నా గుణాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేదు. అమ్మా, కౌసల్యామాత దగ్గర సెలవు తీసుకొని సీతకు నచ్చచెప్పి వస్తాను. అంతవరకు నాకు సమయాన్నివ్వు. ఈరోజే దండకారణ్యానికి బయలుదేరుతాను. భరతుడు రాజ్యాన్ని పాలిస్తూ తండ్రిగారిని సేవించేటట్లు చూడు అని అన్నాడు. రాముని మాటలు వింటున్న దశరథుడు వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. దుఃఖం తట్టుకోలేక మూర్ఛపోతున్నాడు. అశక్తుడైపడి ఉన్న తండ్రి పాదాలకు, అధర్మం చేస్తున్న కైకేయి పాదాలకు నమస్కరించి వారిద్దరికీ ప్రదక్షిణ చేసి రాముడు అంతఃపురం నుండి బయటకు వచ్చాడు. జరిగిన విషయాలన్నీ విన్న లక్ష్మణుడి కళ్లల్లో నీళ్లు నిండుకున్నాయి. కోపంతో అన్న వెంట నడవసాగాడు. పట్టాభిషేకానికి సిద్ధపరిచిన వస్తువులకు నమస్కరించి వాటికి ప్రదక్షిణ చేసి, వీటితో నా తమ్ముడైన భరతునికి రాజ్యాభిషేకం జరుగుగాక అని చెప్పి అక్కడి నుండి వెళ్ళాడు. పట్టాభిషేకం ఆగిపోయినందుకు రామునిలో కాంతి ఇసుమంతైనా తగ్గలేదు. శ్వేతఛత్రాన్ని, రథాన్ని, వందిమాగదులను వెనక్కు పంపాడు. వనవాసానికి సిద్ధపడిన రాముడు ఒక యోగిలాగా ఎలాంటి మనోవికారమూ లేనివాడై కౌసల్యాదేవికి ఈ చేదు వార్తను తెలియజేయడానికి ఆమె భవనానికి వెళ్ళాడు. సుఖదుఖాలలో ఎప్పుడూ తోడుగా ఉండే లక్ష్మణుడు అన్న వెంట వచ్చాడు. రాముడు కౌసల్యాదేవి భవనంలోనికి వెళ్ళినప్పుడు అక్కడ వారంతా చాలా సంతోషంగా ఉన్నారు. భయంకరమైన ఈ వార్తను వింటే అక్కడి వారి ప్రాణాలకు ఏదైనా ఆపద కలుగుతుందని రాముడు తన ముఖంలో ఎలాంటి భావనలు చూపలేదు. రాముడు అంతఃపురాన్ని ప్రవేశించగా అక్కడున్న వారందరూ సంతోషంగా రామునికి జయకారాలు వేశారు. అక్కడున్న బ్రాహ్మణులు రామునికి శుభం కలగాలని ఆశీర్వదించారు. అక్కడున్న స్త్రీలు పరుగున వెళ్ళి కౌసల్యకు రాముడు వచ్చిన విషయాన్ని చెప్పారు. కౌసల్యాదేవి తన పుత్రుని క్షేమం కోసం వ్రతమాచరిస్తున్నది. బ్రాహ్మణుల చేత హోమాన్ని చేయిస్తున్నది. మంగళకరమైన ఆ అంతఃపురాన్ని ప్రవేశించిన రాముడు హోమానికి సిద్ధపరిచి ఉన్న పెరుగు, నెయ్యి, అక్షితలు, తెల్లని పూలు, పాయసము, నువ్వులన్నం, సమిధలు, పూర్ణకుంభం మొదలైన హోమద్రవ్యాలను చూశాడు. వ్రతాలను ఆచరిస్తూ కృషించి ఉన్న కౌసల్యాదేవి పట్టు వస్త్రాలు ధరించి తమ ఆరాధ్య దైవమైన శ్రీ మహావిష్ణువుకు జలాభిషేకం చేస్తూ ఉన్నది. రాముడు ఆమె వద్దకు వచ్చి ఆమెకు పాదాభివందనం చేశాడు. రాముని చూసి సంతోషించిన కౌసల్యాదేవి రాముని దగ్గరకు తీసుకుని రాముని తలను ఆఘ్రాణించి, కుమారా, ధర్మమూర్తివైన నీవు దీర్ఘాయుష్యును పొందు. సత్యసంధుడైన మహారాజు నీకు ఈరోజు పట్టాభిషేకం చేస్తున్నాడు. నాయనా, నీవు భోజనం చేయి
అని భోజనానికి ఆసనాన్ని ఇచ్చింది. వనవాసం విషయం తల్లికి తెలుపడానికి సంకోచిస్తున్న రాముడు దండకారణ్యానికి వెళ్ళడానికి తల్లి అనుమతి కోరుతూ ఆమెతో, అమ్మా, ఇప్పుడొక భయావహమైన స్థితి ఏర్పడింది. ఈ వార్త నీకు, వైదేహికి, లక్ష్మణునికి బాధ కలిగించవచ్చు. అయినా తప్పదు. నేను దండకారణ్యానికి వెళ్తున్నాను. ఈ రత్నాల ఆసనంతో నాకు పనిలేదు. దర్భలపై కూర్చోవాలి. రాజభోగాలను వదిలి కందమూలాలను తింటూ మునిలాగా నిర్జనారణ్యంలో జీవించాలి. మహారాజుగారు భరతునికి రాజ్యాభిషేకం చేస్తున్నారు. నన్ను 14 ఏళ్లు దండకారణ్యంలో మునివృత్తిలో జీవించవలసిందిగా ఆజ్ఞాపించారు. ఆయన ఆజ్ఞానుసారం 14 సంవత్సరాలు అడవిలో లభించే వాటిని స్వీకరిస్తూ జీవిస్తాను అని అన్నాడు. ఆ మాటలు విన్న కౌసల్యాదేవి మొదలు నరికిన చెట్టులాగా కుప్పకూలిపోయింది. తీవ్రమైన దుఃఖాన్ని తట్టుకోలేక మూర్ఛపోయింది. రాముడు ఆమెను లేపి సమాధానపరిచాడు. భరించలేని దుఃఖంతో కౌసల్యాదేవి రామునితో మాట్లాడసాగింది. పక్కనే ఉన్న లక్ష్మణుడు కూడా ఆమె మాటలను వింటున్నాడు. నాయనా రామా, నీవు నాకు పుట్టకపోయి ఉంటే బాగుండేది. అప్పుడు నాకు పిల్లలు లేరనే ఒక బాధ మాత్రం ఉండేది. బిడ్డని వదిలిపెట్టి ఉండడం కన్నా పెద్ద దుఃఖం తల్లికి ఉండదు. రామా, రాజుగారి పెద్ద భార్యగా ఆయన ఆదరాభిమానాలను పొందలేకపోయాను. నీవు రాజైన తర్వాత నీ తల్లిగానైనా ఆ గౌరవాన్ని పొందాలనుకున్నాను. సవతుల సూటిపోటి మాటలతో అంతులేని శోకాన్ని అనుభవించాను. నీవు ఇక్కడ ఉన్నప్పుడే ఇలాంటి పరిస్థితి ఉంటే, నీవు దూరమైతే నాకు మరణమే శరణ్యం. ఇంతవరకు భర్త యొక్క గద్దింపులు, ఉపేక్షలు మాత్రమే చూశాను. ఆయన నన్ను కైకేయి సేవకురాలిగానో అంతకంటే హీనంగానో చూశారు. నీవు వెళ్ళిపోతే కైకేయి పుత్రునికి భయపడి ఎవరూ నాతో మాట్లాడరు. రామా, కోపస్వభావం కలిగిన కైకేయి ఎప్పుడూ నాతో దురుసుగానే మాట్లాడుతుంది. నీవు వెళ్ళిపోతే నిస్సహాయ స్థితిలో ఉన్న నన్ను ఇంకెలా చూస్తుందో. రామా, నీవు యువరాజువైతే నా కష్టాలన్నీ కడతేరుతాయని ఎంతో ఆశపడ్డాను. సవతుల సూటిపోటి మాటలతో నా మనసు కృంగిపోయి ఉంది. ఇంకా ఈ దుఃఖాన్ని నేను ఏమాత్రం భరించలేను. నిండు చంద్రునిలాగా ప్రకాశించే నీ ముఖ కమలాన్ని చూడకుండా నేనెలా ఉండగలను? అనేక శ్రమలకు ఓర్చుకొని, ఉపవాసాది కఠినమైన నియమాలను పాటించి, దేవతలను ఆరాధించి, నోములు నోచి నిన్ను పొందాను. నా దురదృష్టం వల్ల నేను చేసిన దేవతారాధన ఫలించక నీవు అడవులకు వెళ్ళవలసి వస్తోంది. ఇంతటి దుఃఖభరితమైన వార్త విని కూడా నా గుండె ఆగిపోలేదెందుకు? నాలాంటి దురదృష్టవంతురాలికి యమసభలో కూడా చోటు లేదేమో. రామా, నాకు మరణం కూడా రావటం లేదు. నిన్ను దూరం చేసుకొని ఈ అపారమైన దుఃఖాన్ని అనుభవిస్తూ నేనిక్కడ జీవించలేను. నన్ను కూడా నీ వెంట తీసుకెళ్ళు అని అన్నది. వాల్మీకి మహర్షిచే విరచితమైన రామాయణ మహాకావ్యంలోని అయోధ్యకాండలోని 19 మరియు 20వ సర్గా సంపూర్ణమైంది. హనుమదంతర్గత శ్రీరామార్పణమస్తు. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. మన జీవనానికి దారిదీపమైన రామాయణంలోని తదుపరి విషయాలను తెలుసుకోవడానికి మళ్ళీ కలుద్దాం. జై శ్రీరామ్.